నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మరి చిత్తా నక్షత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరు ఎలా ఉంటారు అని. ఇది మళ్ళీ కుజ నక్షత్రం కాస్త అగ్రెసివ్గా ఉండటము, అంటే వారి మీద వారికి కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకంత మనం గట్టిగా మాట్లాడుతున్నారు అన్న ధోరణి కూడా వస్తుంది. గౌరవం కలవారు, అదృష్టవంతుడు, ధనికుడు, రుజు ప్రవర్తన కలవారు. ఇదే కొంచెం ఆవేశము, అగ్రెసివ్నెస్గా ఉంటాం. మనం ఎంత మంచి చేసినా కూడా ఒక మాట అన్నామనుకోండి, అది మనకి ఇబ్బంది కలుగుతుంది. అప్పటిదాకా చేసిన మంచి అంతా పోతుంది, దాన్నే పట్టుకుంటారు. కాబట్టి ఆకర్షణ కలవారు, మాతృభక్తి కలవారు, పలు విధమైన పనులు వీరికి తెలుస్తాయి. చతురుడు, నీతిజ్ఞుడిగా ఉంటారు. అంటే ఏది మంచి ఏది చెడు ఇవన్నీ కూడా వీరికి తెలిసి ఉంటాయి. చక్కని వ్యాపారం చేసుకోవచ్చు, వ్యవసాయం కలిసి వస్తుంది, ఉద్యోగాల్లో కూడా రాణిస్తారు. రాజకీయాలు అలాగే మిలిటరీ, సైన్యము ఇలాంటి వృత్తుల్లో వీరు రాణిస్తారు అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ కుజతత్వము, ఈ కుజ నక్షత్రాలు, మేష వృశ్చిక రాశుల వారు లగ్నాల వారికి ఇవన్నీ కూడా కలిసి వస్తాయి అని మనం చెప్పవచ్చు. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు, అధిదేవత ఇంద్రుడు. వీరు పగడం ధరించినట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. కొంతమంది ప్రయాణాలు ఎక్కువ చేసేవారికి కూడా ఇది చెప్పదగ్గ సూచన. ప్రయాణాల్లో ఆటంకాలు అలాగే యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారు కూడా ధరిస్తూ ఉంటారు. కానీ ఒకసారి వారి జన్మజాతకం పరిశీలించుకొని ధరించినట్టయితే మంచి జరుగుతుంది.